తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున ఏకీభవిస్తున్న నా సహోదరులకును, కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడగు నా తండ్రి స్తోత్రం. ఆలోచనాకర్తగు నా తండ్రి స్తోత్రం. నిత్యుడగు నా తండ్రి స్తోత్రం. సమాధానకర్త స్తోత్రం. ఉన్నవాడు అనువాడైన నా తండ్రి స్తోత్రం. పరిశుద్ధమైన నా తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం. నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని కాపాడుతున్న నా కాపరే నా దేవా స్తోత్రం. నాయన మమ్మల్ని రక్షిస్తున్న మా రక్షకుడా స్తోత్రం తండ్రి. మా ప్రతి ఒక్క పాపం నుంచి, శాపం నుంచి విడుదలిచ్చిన మా విమోచకుడు నా తండ్రి స్తోత్రం స్తోత్రాలు. నాయన నిత్య జీవానికి మార్గమైన మా మార్గమా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. మీరే సత్యమైన తండ్రి, జీవమైన దేవ, మార్గమైన నా తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం. నాయన తండ్రి నీకు సాటి ఎవ్వరూ లేరు నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమంగా ప్రభా సజీవులుగా భద్రపరిచిన విధానానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మమ్మల్ని పోషించిన విధానం బట్టి, మమ్మల్ని రక్షించిన విధానం బట్టి, అయ్యా ఏ యొక్క హాని కలగకుండా మమ్మల్ని కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికంటే మేము గొప్పవారు మేము కాదు నాయన, కేవలం నీ కృపను బట్టి, నీ ఉద్దేశం నెరవేర్చడానికి, మీ మనల్ని సంతోషపరచడం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలైనా ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దినమంతా మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం అందు నా తండ్రి మరి నా తండ్రి విసుగక మానక నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయ్యా నీ ప్రజలందరినీ బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్క దేశాన్ని బట్టి మీకు వందనాలనైనా. ప్రతి దేశాన్ని దర్శించు తండ్రి, మిమ్మల్ని ఎరుగునట్లు దీవించునైనా. ఇంకనూ కఠినమైన మనసులు కలిగి తమ జీవితాలని ప్రభావ పాడు చేసుకొని అయ్యా దేశం మీదకు ఉగ్రత కుమ్మరించుకునే విధంగా ప్రభావ ప్రవర్తిస్తున్న దేశాలను మీరు మార్చమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నా దేవా, ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. అందులో నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు నైనా. నా దేశాన్ని రాత్రికాల సన్నిపాసన సమర్పిస్తున్నాను తండ్రి. దేశమా భయపడక గంతులు వేయము అని చెప్పారు నాయన. నీ మాటకు విధేయత కలిగి, నిన్ను కలిగి జీవిస్తే, నీకు విధేయత కలిగి జీవిస్తే గంతులు వేసే దినం ఇస్తారు ప్రభా. మరి నా భారతదేశాన్ని ప్రభా కాపాడు తండ్రి. నీ ఉగ్రత నుంచి తప్పించు నాన్న. నా దేశంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని బట్టి స్తోత్రం. ప్రతి ఒక్క జిల్లాని, మండలాన్ని, అయా గ్రామాల్ని, పట్టణాన్ని బట్టి వందనాలు నాయన తండ్రి. దయతలిచి నా దేశం యొక్క ప్రజల యొక్క పాపములు, దోషములు క్షమించి తండ్రి నాయన. వీళ్ళ మనస్తత్వాన్ని మార్చమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ఆత్మస్వరూపుడగు తండ్రి, మా హృదయాల ఆలోచన ఎరిగిన వాడా, మా హృదయాంతరంగాలు ఎరిగిన నా తండ్రి, నా దేశం అధికారులను బట్టి, నాయకులను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. వారిని బట్టి వందనాలు నాయన. వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. మంచి నాయకుని సంవత్సరకాలు మీరు ఏర్పాటు చేయి తండ్రి. ప్రభా వాళ్ళకి బుద్ధిని, జ్ఞానాన్ని పుట్టించు నాయన తండ్రి. ప్రభా రక్షణ దయచేయమని, మేలును, క్షేమమును అనుగ్రహించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి, నా దేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. ప్రతి కుటుంబాన్ని నీ పాసనలు సమర్పిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. కుటుంబాలు కట్టు దేవుడు మీరు మాత్రమేనైనా. ఈ దినం ప్రభా నా సంఘ విశ్వాసుల కుటుంబాలు, మా సేవకుల కుటుంబాలు, మా ఇరుపరు కుటుంబాలు, మా బంధుమిత్రుల కుటుంబాలు, మా స్నేహితులు యొక్క వాళ్ళ కుటుంబాలు ప్రభా, ఇంకా తండ్రి ప్రభా మమ్మల్ని ద్వేషించే వారైనా సరే ప్రభా, మమ్మల్ని అసహించుకుని వారైనా సరే తండ్రి, వారిని కూడా మీరు దీవించు తండ్రి. వారి పాపలను క్షమించు నా తండ్రి. వారి కుటుంబాల క్షేమం దయచండి. వాళ్ళు చేస్తున్న పనులు మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి యవనస్తుల యొక్క రక్షణ కొరకు మొరపెడుతున్నాను తండ్రి. యవనస్తులు నీ కాడిని మోయవలసిన వారు ప్రభా అయ్యా నశించిపోతున్నారు, ఈ లోకానుసారంగా నశించిపోతున్నారు అయ్యా. అందం మోసుకున్న సౌందర్యం వ్యర్థం అయ్యా. మీ అందు ప్రభా భయభక్తులు కలిగిన యవ్వన స్త్రీలుగా, యవన పురుషులుగా మార్చి ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు నాయన. ప్రభా ఈ లోకంలో ప్రభా ఎన్నో భయంకరమైన ఇచ్చలకు అయా లోక భోగాలకు లోబడిపి నశించిపోతున్నారు. ఈ లోకానికి ఏవి రాదు ప్రభా అయ్యా. మీరు మాత్రమే శాశ్వతమని ప్రభా ప్రత్యేక యవనస్తు బిడ్డ ఎరుగునట్లు, వాళ్ళ హృదయాలు మార్చుకున్నట్లు, వాళ్ళ కనుదృష్టి తండ్రి పాపం వైపు కాకుండా పరిశుద్ధమైన నీ జీవ గ్రంథం వైపు మరలినట్లు మీరు దీవించమని ఈ రాత్రికాల దర్శించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రం. వాళ్ళ వివాహాలు
తండ్రి వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగ విషయంలో నీ చిత్తమే జరిగినట్లు మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. ఇదిగో నాయన మరి నీ చిత్తంలో అడుగుతున్నాను దేవా. నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన తండ్రి. రైతులు దీవించండి ప్రభా. యథార్థంగా కష్టపడుతున్న వారి కష్టార్జితాన్ని, వారిపై ఉన్న అధికారులు మీరు దీవించండి. వారి వేతనాలను మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలనైనా అయ్యా. ఈ రాత్రికాల సమయం డ్యూటీలకు వెళ్తున్న వారిని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి ప్రభు. వారికి ముందుగా మీ సన్నిధి నుంచి నైనా మీకే స్తోత్రాలు. తిరిగి వస్తున్న వారు కూడా క్షేమంగా నడిపించు తండ్రి. వాహనాలు నడుపుతున్న వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి ప్రభా అయ్యా న్యాయంగా న్యాయంగా పనిచేయనట్లు ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తుల్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు. గర్భఫలం మీరిచ్చు బహుమానైనా మీరు ఇచ్చిన బహుమానాలు దీవించు తండ్రి. అయ్యా పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రతి పిల్లల్ని నీ వైపుకు నడిపించే జ్ఞానం మా తల్లిదండ్రులకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అయ్యా బాలింతరాలను దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి అనారోగ్యంతో ప్రభా బాధపడుతూ హాస్పిటల్లో పాలైన బిడ్డలను బట్టి స్థుతిస్తున్నాను. చంటి బిడ్డలను దీవించినైనా, వృద్ధులు దీవించిన తండ్రి. ఈనాటి కాలం భయంకరమైన బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, థైరాయిడ్లు ప్రభా చెప్పలేని భయంకరమైన రోగాలైన ఎదుర్కొంటున్నారు తండ్రి. నీ మాటకు లోబడితే మా మధ్యలోనే ప్రతి రోగము తీసివేస్తారని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ప్రభా ఈ తెగులు కలిగి ఉన్నామంటే నీ మాటకు లోబడిపోవడమే కదా. దయతో క్షమించమని క్రీస్తునామములో మా పాపములు క్షమించి నా ప్రజల యొక్క వాళ్ళు బాధపడుతున్న ఆ రోగాల నుంచి, ఆ వ్యాధి నుంచి విడుదల దయచేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. సహాయము చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి మేము ఉంటున్న ప్రభా ఈ ప్రాంతాల్లో ఇరుగు పొరుగుని దర్శించండి. అన్యులు మార్చి నా తండ్రి. వారి మధ్య మేము ఉన్నప్పుడు తండ్రి మీ నామానికి మహిమకరంగా మా ప్రవర్తన ద్వారా నీకు ఘనత పొందుకో తండ్రి. మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్న దేవా. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. పేరు పేరున నీ పాసనలు పెడుతున్నాను ప్రభా. ఈ పరిచయం దీవించండి. నీ ఆత్మచేత, నీ శక్తి చేత ప్రభా మీరు మహిమ పొందుకొనైనా ఈ కార్యం నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా ఈ దినం సురేష్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. తను కలిగిన మగపిల్లలను మీరు దీవించండి ప్రభా. అయ్యా వారి దాంపత్య జీవితాన్ని దీవించండి. వాళ్ళ కుటుంబంలో సమాధానం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా. ప్రభాకర్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి ఇంటి విషయంలో కృప చూపించిన ఆయన. అయ్యా ఈ భూమి మీద మాకు ఉండడానికి ఏం కావాలి ప్రతి ఒక్క అవసరం మీరు తెలుసు తండ్రి. మీరు అనుగ్రహిస్తారు. అయితే ఆ కుటుంబం ఆత్మీయంగా బలపడాలి తండ్రి. మీరు దీవించమని వేడుకొంచున్నాను అయినా. అలాగే లక్ష్మి గారిని వారి సంతానాన్ని కూడా దీవించండి ప్రభా. వారి పాప బాబుని దీవించి మీరు కృప చూపించండి. వాళ్ళ భార్య తండ్రి ప్రభా అయ్యా నీ నామానికి మహిమకరంగా వాళ్ళ జీవితం ఉన్నట్లు మీరు దీవించండి. భవిష్యత్తుని దీవించమని వేడుకొంచున్నాను. వాళ్ళ కుటుంబం శాంతి సమాధానంగా ఉండి ప్రభా ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి, బలపడాలి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ఆశ సిస్టర్ని దీవించండి. తను రాసిన ఒక ఎగ్జామ్ దీవించే ప్రభా. నీ చిత్తమే సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి తండ్రి దాన్ని ప్రభా ఉన్నతమైన చదువులు చదువు మీ నామానికి మహిమకరంగా తన భవిష్యత్తు ఉన్నటకు నీ పనిలో వాడుకున్నట్లు యవనస్తురాలుగా మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి ప్రభా చంద్రశేఖర్ అయ్యగారిని బట్టి స్తుతిస్తున్నాను. అయ్యగారిని స్వస్థపరుస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజముగా మొరపెట్టి మేము సమీపంగా ఉన్న దేవుడు మా అతిక్రమలన్నింటినీ మీరు క్షమించి మాకు రక్షణ ఇచ్చారు ప్రభా. ఈ దినం మీకు మొరపెడుతుండగా నా సహోదరు విషయంలో మీరు కార్యం చేస్తారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా ఇదిగో చంద్రశేఖర్ అయ్యగారి కుటుంబాన్ని వారి తల్లిగారిని దీవించు తండ్రి. స్తోత్రాలు. రమేష్ గారి బ్రదర్ని దీవించు నాయన. ఆ పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. సాలమ్మ గారి అయ్యా అరుణమ్మ గారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేశారు. ఈ సహోదరి విషయంలో కూడా మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీకు మాత్రమే మహిమ కలుగుగాక తండ్రి. సర్వశక్తిమంతుడా కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి లక్ష్మి గారి జీవితంలో కూడా అలర్జీ నుంచి విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు. వాళ్ళ సహోదరులు కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా గోపి బ్రదర్ని మీరు దీవించండి. వాళ్ళ సహోదరు పాల్ బ్రదర్ని దీవించండి. గోపి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి అలవాట్ల నుంచి విడుదల పొందినట్లు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు. తన భవిష్యత్తును మీరు కట్టమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు మాత్రం మహిమ కలను కాకనైనా. అలాగే నా తండ్రి అభిషేక్ బ్రదర్ మీరు దీవించి వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, బిజినెస్ని మీరు దీవించి ప్రభా మీ నామానికి మహిమకరం నడిపించమని వేడుకొంచున్నాను. రాంబాబు గారు ప్రభా మనీ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. సాల్మన్ బ్రదర్ కూడా మీరు దీవించండి ప్రభా. సొంత గృహం విషయమే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా మరి ప్రభా సునీల్ బ్రదర్ని అయ్యా ప్రభా అయ్యా చరణ్ని ప్రభా రూపాన్ని శోభాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆ సహోదరులకు జాబ్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అయ్యా మరి నీ చిత్తంలో నా తండ్రి
మంజుల సిస్టర్ని దీవించండి, వారి సంతానాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలైనా అలాగే తండ్రి కృష్ణ లక్ష్మి వారి దాంపత్య జీవితం ట్విన్స్ బేబీస్ని మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇంకనూ నా తండ్రి ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయంలో కృప చూపించు దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఇంకనూ నా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి సహోదరుని పేరు పేరు నీ పాసల్ని పెడుతున్నాం ప్రభా. మెర్సీ గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇంకనూ నా తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రభు ఆశీర్వాదమయ్య గారి కుటుంబాన్ని దీవించండి. వారి 3వ కుమార్తె లైఫ్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. యేసయ్య అయ్య గారి యొక్క ఆరోగ్య విషయమే మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు ప్రభా, వారిని మీరు తాకండి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయం వారి నిమిత్తమే పేరు పేరు నేను మొరపెడుతున్నాను తండ్రి. వారిని దీవించండి, స్వస్థతనివ్వండి ప్రభా. వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దీవించండి తండ్రి. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దీవించు తండ్రి. నీ రాజ్యానికి వారసులు కంటాను తండ్రి. విశ్వాసాలు స్థిరంగా ఉన్నట్లు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. శ్రమలు ఎందుకు కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధంగా ధైర్యపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి నీ కృపను బట్టి ఏకీభవిస్తున్న నా సహోదరులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. ఏకీభవిస్తున్న వారి జీవితంలో మీ ఆశీర్వాదం కుమ్మరించండి, మీ సన్నిధి వరకు తోడించండి. వాళ్ళ ఆత్మీయ జీవితం దినదినం వృద్ధి పొందించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి స్తుతిస్తున్నాను. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి కుమారులను దీవించండి, వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశ్రయించండి, వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి. నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోమని వేడుకొంచున్న అపవాది క్రియలు లయం చేస్తున్న నా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లి కూడా మంచి ఆరోగ్యం దయచేయనా. తల్లి చేస్తున్న సేవ పరిచర్ని దీవించండి. యేసుక్రీస్తు ప్రార్థనల సహకారుల గ్రూప్ని మీరు దీవించండి. అందులో ఏకీవిస్తున్న ఆత్మీయ తల్లిని సహోదరుని ఉదయకాల మధ్యాహ్నం జరుగుతున్న ప్రార్థనలు మీరు ఆశీర్వదించు ప్రభా. అభివృద్ధి పరిచి నూతన ఆత్మలతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అలాగే నా తండ్రి అయ్యా యెరూషలేం పట్టణం కొరకే మొరపెడుతున్నాను తండ్రి. నీ ప్రజలే నీ యెరూషలేం ప్రజలు కాపాడు నాయన. వాళ్ళ కఠినమైన మనసులు మీరు మార్చు తండ్రి. మీరు మెస్సీ అని గుర్తించుటకు రక్షకుడని గుర్తించి ప్రభా ఇంకైనా నా తండ్రి పాపం నుంచి విడుదల పొంది శాపం నుంచి విడుదల పొంది అయ్యా మిమ్మల్ని ఎరుగునట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. సమస్తాన్ని మీరు ఆశీర్వదిస్తున్న తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. చివరిగా తండ్రి నన్ను నా కుటుంబాన్ని బట్టుకుని నేను స్తుతిస్తున్నాను తండ్రి. నా పాపాన్ని నా దోషాన్ని నా అతిక్రమాన్ని క్షమించు నాయన తండ్రి. నన్ను ప్రేమించి ఇప్పుడు మాకు ఇచ్చిన పరిచర్యను మా నమ్మకంగా చేరినట్లు మమ్మల్ని బలపరచు నా తండ్రి. నా భర్తను దీవించు తండ్రి. వారు వెళ్ళిన మార్గంలో క్షేమం దయచే తండ్రి. వారి కష్టార్జితాన్ని దీవించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలైనా. ఇదిగో నా తన సంతానం పట్ల ఈ చిత్తం నెరవేర్చునైనా. మీ సన్నిధి బిడ్డ పైన ఉంచు తండ్రి. అయ్యా నా ప్రతిఫలం మీద నాన్న నీ నామానికి మహిమకరంగా నడిపించు. తన బాల్యం తన యవ్వనం తన యొక్క వృద్ధాప్యం నీ మహిమ కొరకే బ్రతుకున్నట్లు మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో నా తండ్రి నా జాబ్ విషయంలో కూడా మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తమే నా కుటుంబంలో జరిగించండి ప్రభా. నా హృదయ నా జీవితాన్ని పాసన సమర్పిస్తూ నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించమని వేడుకొంచు. నా ఇంటి వారందరినీ బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నా తల్లిదండ్రులు నా రక్త సంబంధికులు మా సహోదరులను బట్టి కూడా నేను స్తుతిస్తూ వారికి కూడా క్షేమం దయచేయండి. వాళ్ళు బలపడినట్లు రక్షణ పొందని స్థిరపడినట్లు మీరు దీవించమని వేడుకొంచు. ఈ రాత్రికాలు పడుకుల్లోకి వెళ్తుండగా తండ్రి మమ్మల్ని దీవించండి. మీ యొక్క చిత్తంలో మమ్మల్ని దర్శించమని మరి మరుసటి రోజు మాకున్న రేపటి దినం మీరు మాకు అనుగ్రహిస్తే తండ్రి నా తండ్రి లేచి మిమ్మల్ని గణపరిచే స్థితిని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.